ఈ సంవత్సరం వర్షాలు ఎండలు ఎక్కువగా ఉంటాయని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని విశాఖ శారదా పీఠంలో ఆయన పలు కీలక అంశాలను తన పంచాంగ శ్రవణంలో ప్రజలకు సూచించారు. సరిహద్దులో విపత్తులు జరిగే అవకాశం ఉన్నందున దేశ రాష్ట్ర నాయకులు సమర్థులై ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం చతురగ్రహ కూటమి ఉన్నందున దేశానికి నష్టం కలిగే అవకాశం ఉందని, ప్రజల కష్టాలు రాకుండా సమర్థవంతమైన పాలకుడిని ఎన్నుకోవాలని స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కావాలి, అలాగే సరిహద్దులు కాపాడే ప్రధానమంత్రి. మన సబ్జెక్ట్ స్టేట్ ఏంటంటే అది ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీ గారు కాబట్టి ఎదుర్కొన్నారు. అలాంటి కలేజా ఉన్న ప్రధానమంత్రి కావాలి. కనుక ఈ రాష్ట్రానికి శుభ సూచకాలు రావాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి, రాజు బాగుండి అతని జాతిక శక్తి చేత వర్షాలు సకాలంలో కురవాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. ఈ ఉగాది నామ సంవత్సరం ఈ రోజు నుంచి శారదాపీఠం భక్తులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, మన కుటుంబం, మన గ్రామం, మన పల్లె, మన పట్టణం, మన రాష్ట్రం, అనేక ఇబ్బందుల్లో మన రాష్ట్రం బాగుండాలి అంటే సరైన రాజుని ఉంచుకొని ఈ రాష్ట్రానికి మేలు చేకూర్చేటట్టుగా ప్రజల యొక్క మానసిక స్థితి కూడా మారాలి. ఈ సంవత్సరం అన్ని రకాలుగా ప్రజలకి మంచి జరగాలి, మేలు జరగాలి. ప్రతి కుటుంబంలో పిల్లలు, తల్లి, తండ్రి, తాతలు అందరూ కూడా